భారతదేశంలో ఒక ఆలయం ఉంది. అక్కడ ఒక స్తంభం నేలను తాకదు. అవును, మీరు ఆ స్తంభం కింద నుంచి గుడ్డను కూడా పోనివ్వచ్చు. 500 సంవత్సరాల క్రితం ఈ టెక్నాలజీ ఎలా సాధ్యమయింది? ఇది ప్రాచీన ఇంజనీరింగ్ మహిమ లేక దేవుడి అద్భుతమా? అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో మనం చర్చించబోయే ప్రదేశం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి లేపాక్షి ఆలయం. కానీ ఇది సాధారణమైన ఆలయం కాదు. ఇది సైన్స్‌కే ఛాలెంజ్, చరిత్రకు ఒక పజిల్, భక్తులకు ఒక అద్భుతం. లేపాక్షి ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉంది. ఈ ఆలయం వీరభద్రస్వామికి అంకితం చేశారు. ఈ ఆలయం నిర్మాణం విజయనగర స్టైల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. కళాకృతులు, చిత్రాలు, శిల్పాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం కాలంలో నిర్మించారు. విరూపణ అనే గవర్నర్ ఈ ఆలయం నిర్మాణానికి నాయకత్వం వహించాడని చెబుతారు. ఒక కథ ప్రకారం రాజు అనుమతి లేకుండా ఖజానా డబ్బులు వాడడాన్ని తెలిసిన తరువాత ఈ భయంతో తన కళ్ళను తానే తీసేసుకున్నాడు. అందుకే లేపాక్షి అని పేరు వచ్చింది అని ఒక కథలో ఉంది. అర్థం లేచిరా పక్షి. ఇప్పుడు ప్రధాన మిస్టరీకి వస్తే ఈ ఆలయంలో మొత్తం సుమారు 70 స్తంభాలు ఉన్నాయి. కానీ ఒక స్తంభం మాత్రం నేలను తాకదు. దీన్నే హ్యాంగింగ్ పిల్లర్ అని అంటారు. గుడ్డను కింద నుంచి కూడా సులభంగా తీసుకువెళ్ళవచ్చు. పేపర్ కూడా కింద నుంచి వెళ్ళిపోతుంది. అయినా కూడా ఈ స్తంభం అలాగే నిలబడుతుంది. ఇది చూస్తుంటే మనకి ఒక సందేహం వస్తుంది. ఇది ఎలా సాధ్యం? బ్రిటిష్ కాలంలో ఇంజనీర్లు ఈ మిస్టరీని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆ స్తంభాన్ని కదిలించడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం ఏమిటంటే ఆలయం నిర్మాణం కొంత నష్టపోయింది. అప్పుడు వాళ్ళకు అర్థమయ్యింది ఈ ఆలయం నిర్మాణం చాలా క్లిష్టమైన సిస్టంపై ఆధారపడి ఉందని. కొంతమంది నిపుణులు చెబుతున్నారు ఈ ఆలయం బరువు పంపిణీ టెక్నిక్ ఉపయోగించారు. బరువును మిగతా స్తంభాలు పంచుకుంటున్నాయి. ఈ స్తంభం నిర్మాణం సమతుల్యత కోసం డిజైన్ చేశారు. అంటే స్తంభం నేలను తాకకపోయినా మొత్తం నిర్మాణం బలంగా ఉండటం సాధ్యమేనా? ఒక సందేహం. కానీ ఇంకా పూర్తి వివరాలు ఎవరికీ స్పష్టంగా తెలియదు. 500 సంవత్సరాల క్రితం ఇలాంటి ఖచ్చితమైన ఇంజనీరింగ్ ఎలా సాధ్యమయ్యింది? పరిమితమైన సాధనలతో ఇలాంటి డిజైన్స్ ఎలా నిర్మించారు? ఇది ఇప్పటికే ఒక పరిష్కారం కాని ఒక మిస్టరీగానే ఉంది. మీరు ఏమనుకుంటున్నారు? ఇది ప్రాచీన ఇంజనీరింగ్ ప్రతిభ లేక దైవిక అద్భుతమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. బెస్ట్ కామెంట్ని నేను పిన్ చేస్తాను. ఇలాంటి ఆశ్చర్యకరమైన ఆలయ రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరుసటి వీడియోలో ఇంకో అద్భుతమైన మిస్టరీతో కలుద్దాం.